ఓం శాంతి. మురళీ డేట్ 21/6/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, సమయం చాలా తక్కువగా ఉంది. ఇంటికెళ్ళేటటువంటి సమయం ఆసన్నమైంది. ఇప్పుడు మనన్ని జన్మల చక్రాన్ని పూర్తి చేశాం. అయిపోయిన 84 జన్మలు. ఇంకా ఇప్పుడు మిగిలిందేంటి అంటే శాంతిధామానికి వెళ్ళాలి. బాబా మనందరికీ గుర్తు చేయిస్తున్నారు, పిల్లలు చక్రం పూర్తయింది, ఇంటికెళ్లే సమయం ఇది. అది కూడా చాలా కొద్ది సమయం మాత్రమే ఉంది. ఇంటికెళ్ళాలి అని గుర్తుంటే వారెలా ఉంటారు? ఇంటికి వెళ్ళాలి అనుకునేవారు ఈ పాత ప్రపంచాన్ని చూస్తూ చూడకుండా ఉంటారు. వారికి అనంతమైన వైరాగ్యం ఉంటుంది. వ్యాపార వ్యవహారాలు చేస్తూ కూడా తేలిగ్గా ఉంటారు. అక్కడ ఇక్కడ వ్యర్థ విషయాలలో తమ సమయాన్ని వృధా చేసుకోరు. స్వయాన్ని ఈ ప్రపంచంలో ఒక అతిథిగా భావిస్తారు. ఎన్ని విషయాలు చెప్పారో చూడండి. ఇప్పుడు ఇంటికి వెళ్లేదున్నది అని గుర్తుంటే చాలు. దేన్ని చూసినా ఆకర్షితులవరు, వైరాగిగా ఉంటారు. ఓ వ్యాపార వ్యవహారాలు చేస్తూ తల భారంగా చేసుకోరు, తేలికగా ఉంటారు. సమయ విలువ తెలుస్తుంది వాళ్ళకి. ఈ ప్రపంచంలో ఒక అతిథులం. స్వయాన్ని పాపాల నుండి విముక్తులుగా చేసుకునే పురుషార్థం చెయ్యాలి. దేహ అభిమానంలో ఎప్పుడూ రాకూడదు. ఈ ప్రపంచంలో ఏ వస్తువుపైన మోహముంచుకోకండి. మాయారూపి జిన్ను భూతం నుండి సురక్షితంగా ఉండాలి. సురక్షితంగా ఉండాలంటే బుద్ధిని ఆత్మిక వ్యాపారంలో బిజీగా ఉంచండి. బాబాకు పూర్తి సహాయకులుగా కండి. మనం ఏ రోజైతే బ్రాహ్మణులుగా అయ్యామో బాబ్దాదా ద్వారా మనందరికీ అనేక శ్రేష్ట సంతోషపు ఖజానాలు లభించాయి. కాబట్టి మన పేరు ద్వారా కూడా ఇప్పటి వరకు అనేక మంది భక్తులు అల్పకాలిక సంతోషంలో ఉంటున్నారు. విగ్రహాలను చూసి సంతోషంలో నాట్యం చేస్తారు. మనమందరం అదృష్టవంతులం. మనకి చాలా ఖజానాలు లభించినయి. కానీ మనం చెయ్యాల్సిన పనేంటి? లభించిన ఖజానాన్ని సరైన సమయంలో ఉపయోగించాలి. తాళం సదా ఎదురుగా ఉంచుకోండి. అంటే స్మృతిలో ఉండాలి. స్మృతి స్వరూపంగా కావాలి. ఎప్పుడైతే బాబా స్మృతి నిరంతరం ఉంటుందో నిరంతర సంతోషంగా జీవించగలుగుతారు. అంటే బాబా వారిగా అవ్వటం ద్వారానే బాబ్ దాదా మనందరికీ ఎన్నో ఖజానాలు ఇచ్చాడు. ఆ ఖజానా యొక్క అనుభూతి పొందుతూ ఉండండి. మనందరం బాబా యొక్క శ్రేష్ట ఆశల దీపాన్ని వెలిగించే కుల దీపకులం. ఎవరం మనందరం? భాగ్యవంతులం. బాబా ద్వారా మనం సర్వ ఖజానాలు పొందాము. వాటిని ఈరోజు సమయానికి ఉపయోగిస్తూ ఉండాలి. ఈ రోజటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, మేమిప్పుడు 84 జన్మల చక్రాన్ని పూర్తి చేశాము.
ఇక మా ఇల్లైన శాంతిధామంలోకి వెళుతున్నాము అని ఇప్పుడు మీకు స్మృతి కలిగింది. ఇంటికి వెళ్లేందుకు ఇంకా కొద్ది సమయం మాత్రమే ఉంది. ప్రశ్న: ఏ పిల్లలకైతే ఇంటికి వెళ్లే స్మృతి ఉంటుందో వారి గుర్తులేంటి? జవాబు: వారు ఈ పాత ప్రపంచాన్ని చూస్తూ కూడా చూడకుండా ఉంటారు. వారికి అనంతమైన వైరాగ్యం ఉంటుంది. వ్యాపార వ్యవహారాలలో ఉంటూ కూడా తేలిగ్గా ఉంటారు. ఇక్కడి వ్యర్థమైన విషయాలలో తమ సమయాన్ని పాడు చేసుకోరు. స్వయాన్ని ఈ ప్రపంచంలో ఒక అతిథిగా భావిస్తారు. ఓం శాంతి. మనం కొద్ది సమయం కోసం ఈ పాత ప్రపంచంలో అతిథులుగా ఉన్నామని కేవలం సంగమయుగ బ్రాహ్మణులైన మీకే తెలుసు. మీ నిజమైన ఇల్లు శాంతిధామం. మనుష్యులు మనస్సుకు శాంతి లభించాలి అని ఆ ఇంటినే ఎంతగానో తలుచుకుంటూ ఉంటారు. కానీ మనస్సు ఏమిటో, శాంతి ఏమిటో, అది మనకెక్కడ నుండి లభిస్తుందో ఏమీ అర్థం చేసుకోరు. ఇప్పుడు మన ఇంటికి వెళ్లేందుకు ఇంకా కొద్ది సమయమే ఉందని మీకు తెలుసు. మొత్తం ప్రపంచంలోని మనుష్య మాత్రులందరూ నెంబర్ వారీగా అక్కడకు వెళతారు. అది శాంతిధామము, ఇది దుఃఖధామం. ఇది స్మృతి చెయ్యటమైతే సహజం కదా. వృద్ధులైనా యువకులైనా కనీసం ఇదైతే స్మృతి చెయ్యగలరు కదా. ఇందులో మొత్తం సృష్టి జ్ఞానమంతా వచ్చేస్తుంది. మొత్తం విస్తారమంతా బుద్ధిలోకొచ్చేస్తుంది. ఇప్పుడు మీరు సంగమ యుగంలో కూర్చొని ఉన్నారు. ఇప్పుడు మేము డ్రామా ప్లాన్ అనుసారంగా శాంతిధామంలోకి వెళుతున్నామని బుద్ధిలో ఉంటుంది. ఇది బుద్ధిలో ఉండటం ద్వారా మీకు సంతోషం కలుగుతుంది. స్మృతి ఉంటుంది. మనకు మన 84 జన్మల స్మృతి కలిగింది. ఆ భక్తి మార్గం వేరు, ఇవి జ్ఞాన మార్గపు విషయాలు. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీ ఇల్లు గుర్తుకొస్తుందా అని బాబా వివరిస్తున్నారు. మీరు ఎంతగా వింటూ ఉంటారు, ఎన్నో విషయాలు వింటూ ఉంటారు. ఇప్పుడు మనం శాంతిధామంలోకి వెళతాము. ఆ తర్వాత సుఖధామంలోకి వెళతాము. ఇదే ముఖ్యమైనది. పావన ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకే బాబా వచ్చారు. సుఖధామంలో కూడా ఆత్మలు సుఖ శాంతులలో ఉంటాయి. శాంతిధామంలో కేవలం శాంతి ఉంటుంది. ఇక్కడైతే ఎన్నో హంగామాలున్నాయి కదా. ఇక్కడ మధుబన్ నుండి మీరు మీ ఇంటికి వెళితే మీ బుద్ధి వ్యర్థ విషయాల వైపుకు, మీ వ్యాపార వ్యవహారాల వైపుకు వెళ్ళిపోతుంది. ఇక్కడ ఆ జంజాటాలేవీ ఉండవు. ఆత్మలమైన మనం శాంతిధామ వాసులమని మీకు తెలుసు. ఇక్కడ మనం పాత్రదారులుగా అయ్యాము. మనం పాత్రదారులుగా ఎలా అవుతామో ఇంకా ఎవరికీ తెలియదు. బాబా వచ్చి పిల్లలైన మిమ్మల్నే చదివిస్తారు. కోట్లాది మందిలో ఏ ఒక్కరో చదువుకుంటారు. అందరూ చదవరు కదా. మీరు ఇప్పుడెంత వివేకవంతులుగా అయ్యారు. ఇంతకు ముందు బుద్ధిహీనులుగా ఉండేవారు. ఎవరు ఎంత గొప్ప వ్యక్తి అయినా అందరూ సోదరులే.
యుద్ధాలు, గొడవలు మొదలైనవి ఎన్ని ఉన్నాయి? వీటినేమంటారు? మనమంతా పరస్పరం సోదరులము. అది మర్చిపోయారు. సోదరులు ఎక్కడైనా హతమార్చుకుంటారా? ఎక్కడైనా హతమార్చుకున్నా అది కూడా ఆస్తి కోసమే అలా చేస్తారు. ఒక తండ్రి పిల్లలమైన మనమందరం సోదరులమేనని ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా అర్థం చేసుకుంటారు. ఆత్మలైన మనల్ని బాబా వచ్చి చదివిస్తారు. 5000 సంవత్సరాల క్రితం వలె వారొచ్చి మనల్ని చదివిస్తారు. ఎందుకంటే తాను జ్ఞాన సాగరుడు. ఈ చదువు గురించి ఇంకెవ్వరికీ తెలియదు. బాబానే స్వర్గ రచయిత అని కూడా పిల్లలైన మీకు తెలుసు. వారిని సృష్టిని రచించేవారు అని అనరు. సృష్టి అయితే అనాది అయినది. వారిని స్వర్గ రచయిత అని అంటారు. అక్కడ ఇంకే ఖండము ఉండదు. ఇక్కడైతే ఎన్నో ఖండాలు ఉన్నాయి. ఒకే ధర్మం, ఒకే ఖండం ఉన్న సమయం ఉండేది. ఆ తర్వాత అనేక ధర్మాలు వచ్చేశాయి. వెరైటీ ధర్మాలు ఎలా వస్తాయో ఇప్పుడు మీ బుద్ధిలో కూర్చుంది. మొట్టమొదటిది ఆది సనాతన దేవి దేవత ధర్మం. సనాతన ధర్మము అని కూడా ఇక్కడే అంటారు. కానీ దాని అర్థాన్ని తెలుసుకోరు. మీరందరూ ఆది సనాతన దేవి దేవత ధర్మానికి చెందిన వారే. కేవలం పతితంగా అయిపోయారు. సతో ప్రధానుల నుండి సతో రజో తమోగా అయిపోతూ వచ్చారు. మేము ఆది సనాతన దేవి దేవత ధర్మానికి చెందిన వారిమి అని మీరు భావిస్తారు. మేము చాలా పవిత్రంగా ఉండేవారిమి. ఇప్పుడు పతితులుగా అయిపోయాము అని మీరు అర్థం చేసుకున్నారు. మీరు తండ్రి నుండి పవిత్ర ప్రపంచానికి అధిపతులుగా అయ్యే వారసత్వాన్ని తీసుకున్నారు. మేము మొదట పవిత్ర గృహస్థ ధర్మానికి చెందిన వారిగా ఉండేవారిమి. మళ్ళీ ఇప్పుడు డ్రామా ప్లాన్ అనుసారంగా రావణ రాజ్యంలో మేము పతిత ప్రవృత్తి మార్గానికి చెందిన వారిగా అయిపోయాము అని మీరు భావిస్తారు. హే పతిత పావన, మమ్మల్ని మీరు సుఖధామంలోకి తీసుకువెళ్ళండి అని మీరే పిలుస్తారు. నిన్న మీరు పవిత్రంగా ఉండేవారు, ఈరోజు అపవిత్రంగా అయ్యి పిలుస్తున్నారు. ఆత్మ పతితంగా అయిపోయింది. బాబా, మీరొచ్చి మమ్మల్ని మళ్ళీ పావనంగా తయారు చెయ్యండి అని ఆత్మ పిలుస్తుంది. ఇప్పుడు ఈ అంతిమ జన్మ పవిత్రంగా అయినట్లయితే మళ్ళీ మీరు 21 జన్మల కోసం చాలా సుఖవంతులుగా అయిపోతారు అని బాబా అంటారు. బాబా అయితే చాలా మంచి విషయాలను వినిపిస్తారు. చెడు విషయాలను వదిలిస్తారు. ఎందుకంటే మీరు దేవతలుగా ఉండేవారు కదా. ఇప్పుడు మళ్ళీ అలా అవ్వాలి. పవిత్రులుగా అవ్వండి. ఇది ఎంత సహజం. ఈ సంపాదన చాలా భారీ అయినది. శివ్ బాబా వచ్చారు అని, వారు ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వస్తారని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచంగా తప్పకుండా అవుతుంది.
ఇది ఇంకా ఎవరూ తెలియచెయ్యలేరు. శాస్త్రాలలో కలియుగపు ఆయువును చాలా ఎక్కువగా చూపించారు. ఇదంతా డ్రామాలో రచింపబడి ఉంది. ఇప్పుడు పిల్లలైన మీరు పాపాల నుండి ముక్తులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తారు. ఇంకా ఏ పాపాలు జరగకూడదు అన్న ధ్యాస ఉండాలి. దేహ అభిమానంలోకి రావటం వల్లనే వికారాలు కూడా వస్తాయి. వాటి వల్ల పాపం జరుగుతుంది. కావున ఈ భూతాలను తొలగించాలి. ఈ ప్రపంచంలోని ఏ వస్తువుపైన మీకు మోహం ఉండకూడదు. ఈ పాత ప్రపంచంపై మీకు వైరాగ్యం ఉండాలి. ఈ పాత ఇంట్లో ఉంటున్నా కానీ బుద్ధి కొత్త ప్రపంచంలో ఉంది. కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు కొత్త వారినే చూస్తారు. ఎప్పటి వరకైతే ఈ పాత ఇల్లు అంతమైపోదో అప్పటి వరకు ఈ కళ్ళతో పాతదాన్ని చూస్తూ కూడా కొత్తదాన్ని స్మృతి చెయ్యాలి. మళ్ళీ తర్వాత పశ్చాత్తాప పడవలసి వచ్చే పనులేవీ చెయ్యకూడదు. ఈరోజు ఫలానా వారికి దుఃఖాన్నిచ్చాను, ఈ పాపం చేశాను. బాబా ఇది పాపమేనా అని బాబాని అడిగినట్లయితే బాబా వెంటనే తేలిక చేస్తారు. మీరు చాలా భారీ అయ్యారు. పాపాల భారం చాలా ఎక్కువగా ఉంది. 21 జన్మలు మళ్ళీ పాపాల నుండి తేలికైపోతారు. శిరస్సుపై జన్మ జన్మాంతరాల భారం ఉంది. ఎంతగా స్మృతిలో ఉంటారో అంతగా తేలికైపోతూ ఉంటారు. మలినాలు తొలగిపోతూ ఉంటాయి. సంతోషం పెరుగుతూ ఉంటుంది. సత్యుగంలో మీరు చాలా సంతోషంగా ఉండేవారు. మళ్ళీ తగ్గిపోతూ మీ సంతోషమంతా మాయమైపోతూ వచ్చింది. సత్యుగం నుండి కలియుగం వరకు ఈ యాత్రకు 5000 సంవత్సరాలు పట్టింది. స్వర్గం నుండి నరకంలోకి వచ్చే యాత్ర గురించి, స్వర్గం నుండి నరకంలోకి ఎలా వచ్చామో దాని గురించి ఇప్పుడే తెలిసింది. ఇప్పుడు మళ్ళీ మీరు నరకం నుండి స్వర్గంలోకి వెళతారు. ఒక్క క్షణంలో జీవన ముక్తి లభిస్తుంది. బాబాని గుర్తించారు. బాబా వచ్చారు. తప్పకుండా మనల్ని స్వర్గంలోకి తీసుకొని వెళతారు. కొడుకు పుట్టటంతోనే ఆస్తికి అధిపతి అవుతాడు. బాబాకు చెందిన వారిగా అయ్యాక ఇక నశ ఎక్కాలి కదా. మరి అది ఎందుకు తగ్గుతుంది? మీరు పెద్దవారే కదా. అనంతమైన తండ్రికి మీరు పిల్లలు. కావున అనంతమైన రాజధానిపై మీకు హక్కు ఉంది. కావున అతీంద్రియ సుఖం గురించి అడగాలి అంటే గోపీ వల్లభుని, గోప గోపికల్ని అడగండి అన్న గాయనం కూడా ఉంది. వల్లభుడు తండ్రే కదా, వారిని అడగండి. నెంబర్ వారీగా పురుషార్థమనుసారంగానే సంతోషపు పాదరసం పైకెక్కుతుంది. కొందరైతే వెంటనే తన సమానంగా చేసేస్తారు. పిల్లల పనే ఇది. అన్నింటినీ మరిపింపచేసి మన రాజధాని స్మృతిని కలిగించాలి. మీరు స్వర్గాధిపతులుగా ఉండేవారు. ఇప్పుడిది కలియుగ పాత ప్రపంచం. మళ్ళీ కొత్త ప్రపంచం వస్తుంది. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత బాబా భారతదేశంలోకే వస్తారని
ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. వారి జయంతిని కూడా జరుపుకుంటారు. బాబా వచ్చి మనకు రాజధానిని ఇచ్చి వెళతారు. మళ్ళీ స్మృతి చెయ్యవలసిన అవసరం ఉండదని మీకు తెలుసు. మళ్ళీ ఎప్పుడైతే భక్తి ప్రారంభమవుతుందో అప్పుడే స్మృతి చేస్తారు. ఆత్మ సుఖం అనుభవిస్తుంది. కావుననే తండ్రి మీరొచ్చి మళ్ళీ మమ్మల్ని శాంతిధామానికి సుఖధామంలోకి తీసుకువెళ్ళండి అని అంటుంది. వారు మన తండ్రి అని, శిక్షకుడు అని, గురువు కూడా అని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఇది సృష్టి ఆది మధ్య అంతముల చక్రం. 84 జన్మల జ్ఞానం మీ బుద్ధిలో ఉంది. లెక్కలేనన్ని సార్లు మీరు 84 జన్మలు తీసుకున్నారు. ఇంకా తీసుకుంటూనే ఉంటారు. ఇవి ఎప్పుడు అంతమవ్వవు. మీ బుద్ధిలో ఈ చక్రం ఉంది. స్వదర్శన చక్రం గడియ గడియ గుర్తు రావాలి. ఇదే మన్మనాభవ. ఎంతగా బాబాని స్మృతి చేస్తారో అంతగా పాపాలు భస్మమైపోతాయి. మీరు ఎప్పుడైతే కర్మాతీత స్థితికి సమీపంగా చేరుకుంటారో అప్పుడిక మీ చేత ఎటువంటి వికర్మలు జరగవు. ఇప్పుడు ఇంకా కొద్ది కొద్దిగా వికర్మలు జరుగుతున్నాయి. సంపూర్ణ కర్మాతీత స్థితి అప్పుడే తయారవ్వలేదు. ఈ బాబా కూడా మీతో పాటు ఒక విద్యార్థియే. చదివించేవారు శివ్ బాబానే. ఇతనిలోకి ప్రవేశిస్తారు. కానీ ఇతడు కూడా ఒక విద్యార్థి. ఇవన్నీ కొత్త కొత్త విషయాలు. ఇప్పుడు మీరు కేవలం తండ్రిని మరియు సృష్టి చక్రాన్ని స్మృతి చెయ్యాలి. అది భక్తి మార్గం, ఇది జ్ఞాన మార్గం. రాత్రికి పగలకి ఉన్నంత తేడా ఉంది. అక్కడ ఎన్నో గంటలు మొదలైనవి ప్రయోగిస్తూ ఉంటారు. ఇక్కడైతే కేవలం స్మృతిలో ఉండాలి. ఆత్మైతే అమరమైనది. అకాల సింహాసనం కూడా ఉంది. అకాల మూర్తి కేవలం ఒక్క బాబానే అని కాదు, మీరు కూడా అకాల మూర్తులే. అకాల మూర్తి అయిన ఆత్మకు ఈ భృకుటి ఆసనం తప్పకుండా భృకుటిలోనే కూర్చుంటుంది. కడుపులో అయితే కూర్చోదు కదా. అకాల మూర్తి అయిన ఆత్మ ఆసనం ఎక్కడ ఉందో ఇప్పుడు మీకు తెలుసు. ఈ భృకుటి మధ్యలో మీ ఆసనం ఉన్నది. అమృత్సర్లో అకాల తఖ్త్ ఉంది కదా, దాని అర్థం ఏమాత్రం తెలుసుకోరు. అకాల మూర్తి అన్న మహిమను కూడా గానం చేస్తారు. వారి అకాల ఆసనం గురించి ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీకు తెలిసింది. ఆసనమైతే ఇదే. దీనిపై కూర్చొని వినిపిస్తారు. కావున ఆత్మ అవినాశి, శరీరం వినాశి. ఆత్మకైతే ఈ అకాల ఆసనం ఉంది. ఈ అకాల ఆసనం సదా ఉంటుంది. ఇది మీరు అర్థం చేసుకుంటారు. అందుకు వారు ఒక ఆసనాన్ని తయారు చేసి దానికి ఆ పేరుని పెట్టారు. వాస్తవానికి అకాలాత్మ ఇక్కడ కూర్చుంది. పిల్లలైన మీ బుద్ధిలో అర్థముంది. ఏక్ ఓంకార్ అన్న పదం అర్థాన్ని మీరు అర్థం చేసుకుంటారు. మనుష్యులు మందిరాలలోకి వెళ్లి
అచ్యుతం కేశవం అని అంటారు. అర్థమేమీ తెలుసుకోరు. అలాగే మహిమ చేస్తూ ఉంటారు. అచ్యుతం కేశవం రామనారాయణం అని అంటారు. కాని రాముడెక్కడా, నారాయణుడెక్కడా? అవన్నీ భక్తి మార్గానికి చెందినవి అని బాబా అంటారు. జ్ఞానమైతే చాలా సాధారణమైనది. ఏదైనా విషయం అడిగే ముందు బాబాని మరియు వారసత్వాన్ని స్మృతి చెయ్యండి. అలా ఎవరూ శ్రమించటం లేదు, మర్చిపోతూ ఉంటారు. మాయ ఇలా చేస్తుంది, భగవంతుడు అలా చేస్తారు అంటూ ఒక నాటకం కూడా ఉంది. మీరు బాబాని స్మృతి చేస్తారు, మాయ మిమ్మల్ని ఇంకా తుఫాన్లలోకి తీసుకువెళుతుంది. శక్తివంతులతో శక్తివంతంగా పోరాడాలి అన్నది మాయకు ఆజ్ఞ. మీరందరూ యుద్ధ మైదానంలో ఉన్నారు. ఇందులో ఎటువంటి యోధులు ఉన్నారో మీకు తెలుసు. కొందరు చాలా బలహీనంగా ఉన్నారు, కొందరు మధ్యస్థంగా బలహీనంగా ఉన్నారు, కొందరు చాలా చురుకైన వారిగా ఉన్నారు. అందరూ మాయతో యుద్ధం చేసేవారే. అంత గుప్తంగా అండర్ గ్రౌండ్ గా ఉంది. వారు కూడా అండర్ గ్రౌండ్ బాంబులను ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది కూడా పిల్లలైన మీకు తెలుసు. తమ మృత్యువు కోసమే అన్నీ చేస్తున్నారు. మీరు పూర్తిగా శాంతిలో కూర్చున్నారు. వారిది సైన్స్ శక్తి. ప్రాకృతిక ఆపదలు కూడా ఎన్నో ఉన్నాయి. వాటిపై ఎవరి అధికారం ఉండదు. కృత్రిమ వర్షాల కోసం కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. కృత్రిమ వర్షాలు కురిస్తే ధాన్యం ఎక్కువగా పండుతుందని భావిస్తారు. ఎన్ని వర్షాలు కురిసినా మళ్ళీ ప్రకృతి వైపరీత్యాలు తప్పకుండా జరగనున్నాయని పిల్లలైన మీకు తెలుసు. కుండపోతగా వర్షం కురిస్తే అప్పుడు ఏం చెయ్యగలరు? వీటినే ప్రకృతి వైపరీత్యాలు అని అంటారు. సత్యుగంలో అవి ఉండవు, అవి ఇక్కడ ఉంటాయి. మళ్ళీ వినాశనంలో సహాయం చేస్తాయి. మనం ఎప్పుడైతే సత్యుగంలో ఉంటామో అప్పుడు యమునా నది తీరంపై బంగారు భవనాలు ఉంటాయని మీ బుద్ధిలో ఉంది. అక్కడ చాలా కొద్ది మందే ఉంటారు. కల్పకల్పము ఇలా జరుగుతూ ఉంటుంది. మొదట చాలా కొద్ది మందే ఉంటారు, మళ్ళీ వృక్షం వృద్ధి జరుగుతుంది. అక్కడ ఎటువంటి అశుద్ధమైన వస్తువు ఉండనే ఉండదు. ఇక్కడ చూడండి, పక్షులు కూడా పాడు చేస్తూ ఉంటాయి. అక్కడ అశుద్ధత అన్న మాటే ఉండదు. దాన్ని స్వర్గము అని అంటారు. ఇప్పుడు మేము దేవతలుగా అవుతున్నాము అని మీరు అర్థం చేసుకున్నారు. మరి లోపల మీకు ఎంతటి సంతోషముండాలి? మాయారూపి జిన్ను భూతం నుండి రక్షించుకునేందుకు పిల్లలైన మీరు ఈ ఆత్మిక వ్యాపారంలో నిమగ్నమైపోవాలి అని బాబా అంటారు. మన్మనాభవ, ఇందులోనే మీరు జిన్నుగా అయిపోండి. జిన్ను భూతం ఉదాహరణనిస్తారు కదా, నాకు పని ఇవ్వు అని అంటుంది. అలాగే ఇప్పుడు బాబా కూడా పనిస్తారు, లేకపోతే మాయ తినేస్తుంది. బాబాకు పూర్తి సహాయకులుగా అవ్వాలి. బాబా ఒక్కరు ఒంటరిగా చెయ్యరు కదా.
బాబా అయితే రాజ్యం కూడా చెయ్యరు. మీరు సేవలు చేస్తారు. రాజ్యం కూడా మీకోసమే ఉంది. నేను మగధ దేశంలోకి వస్తాను. మాయ కూడా ముసలి వంటిది. అది ఎంతో మంది మహారథులను పట్టి తినేస్తుంది. అవన్నీ శత్రువులు. ఏ విధంగా కప్పకు పాము శత్రువో అలా మీకు మాయా శత్రువని మీకు తెలుసు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, స్వయాన్ని పాపాల నుండి విముక్తం చేసుకునే పురుషార్థం చెయ్యాలి. దేహ అభిమానంలోకి ఎప్పుడూ రాకూడదు. ఈ ప్రపంచంలోని ఏ వస్తువుపైన మోహం పెట్టుకోకూడదు. రెండో పాయింట్, మాయారూపీ జిన్ను భూతం నుండి సురక్షితంగా ఉండేందుకు బుద్ధిని ఆత్మిక వ్యాపారంలో బిజీగా ఉంచుకోవాలి. బాబాకు పూర్తి సహాయకులుగా అవ్వాలి. వరదానం, సర్వ ఖజానాలను సరైన సమయంలో ఉపయోగించి నిరంతర సంతోషాన్ని అనుభవం చేసే భాగ్యవాన్ ఆత్మా భవ. బాబ్దాదా ద్వారా బ్రాహ్మణ జన్మ లభించటంతోనే మొత్తం రోజంతటికి అనేక శ్రేష్టమైన సంతోషపు ఖజానాలు ప్రాప్తిస్తాయి. కావున మీ పేరు ద్వారా కూడా ఇప్పటి వరకు అనేక మంది భక్తులు అల్పకాలిక సంతోషంలోకి వస్తూ ఉంటారు. మీ జడ చిత్రాలను చూసి సంతోషంలో నాట్యం చేస్తారు. అలా మీరందరూ అదృష్టవంతులు. చాలా ఖజానాలు లభించాయి, కానీ వాటిని కేవలం సరైన సమయంలో ఉపయోగించండి. తాళాన్ని సదా ఎదురుగా ఉంచుకోండి, అనగా సదా స్మృతిలో ఉండండి మరియు స్మృతిని స్వరూపంలోకి తీసుకురండి. అప్పుడు నిరంతర సంతోషపు అనుభవం కలుగుతూ ఉంటుంది. స్లోగన్, తండ్రి యొక్క శ్రేష్ఠ ఆశల దీపాన్ని వెలిగించేవారే కుల దీపకులు. అవ్యక్త ప్రేరణ పాయింట్, ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చెయ్యండి. అంతర్ముఖులుగా అవ్వండి. ఆత్మిక స్థితిలో ఉంటూ బాహ్యముఖతను వదిలినట్లయితే శ్రమ పడటం నుండి విడుదలవుతారు మరియు అనుభవాల సాగరంలో మునిగి ఉంటారు. 1-2 అనుభవాలను పొందే అనుభవాలు అనే చెరువులో స్నానం చెయ్యకండి. సాగరుని పిల్లలు అనుభవాల సాగరంలో మునిగిపోండి. విశాల హృదయము అనే గుణంతో సదా సహన శక్తితో సంపన్నంగా. మమ్మ యొక్క హృదయం చాలా విశాలంగా ఉండేటువంటిది. వారెప్పుడూ కూడా చిన్న చిన్న విషయాలను మనసులో ఉంచుకునేటువంటి వారు కాదు. వారెప్పుడూ కూడా చిన్న పెద్ద ఏ విషయాలను మనసులో ఉంచుకునేటువంటి వారు కాదు. ఎవరైనా ఏదైనా అన్నా, ఎవరైనా ఏదైనా మాట్లాడినా, ఏదైనా అన్నా, ఏదైనా చేసినా వాటిని కూడా మనసులో ఉంచుకునేటువంటి వారు కాదు. అన్నింటినీ సహిస్తూ అందరి పట్ల శుభ భావన పెట్టుకున్నారు. అందరికీ తనవారు అనేటువంటి అనుభూతిని కలిగించారు. అందుకే అందరూ మనస్సు పూర్వకంగా మా మమ్మ అనేటువంటి వారు.
మరి అదే విధంగా మనమందరం కూడా విశాల హృదయులుగా అయి ప్రతి ఒక్క విషయాన్ని ఇముడించుకుందాము, సహిద్దాము. అందరికీ కూడా తనవారు అనేటువంటి అనుభూతిని కలిగిద్దాం. ఓం శాంతి.